టెర్రరిస్టుల కాల్పులో 4 జవాన్ల మృతి. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో టెర్రరిస్టులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పులో 4 జవాన్లు చనిపోయారు. వారిలో కెప్టెన్ ర్యాంక్ అధికారి కూడా ఉన్నారు. ఇటు చనిపోతారు. మనలో లేవు అసలు సైనికులు లేకపోతే మన ఇండియా ఇట్లా ఉండకపో. ఇక ఎంక్వైరీ ఓకే, కమిషన్ చైర్మన్ మాత్రం మార్చండి. విద్యుత్ కమిషన్ పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై అభ్యంతరం. ఈ నెల 22 లోపు కొత్త చైర్మన్ నియమిస్తామన్న ప్రభుత్వం. కేసీఆర్ పిటిషన్ పై ముగిసిన విచారణ. కేసీఆర్ చేసినందుకు పక్కకు దొప్పిర్రు. అయితే తప్పుకుంటున్నా, నాకు ఇక నేను తప్పుకోవాల్సి వచ్చినది అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. సుప్రీం ఆదేశాలతో రాజీనామా చేస్తున్నట్టుగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రకటన. 28 మందికి లెటర్ రాస్తే ఓ కేసీఆర్ ఒక్కరే స్పందించలే. లెటర్లో ఆయన వాడిన భాష బాగలేదు, నేను ఎప్పుడు రేవంత్ను కలవలేదు, నాపై అబద్ధాలు ప్రచారం చేశారు, విద్యుత్ కొనుగోలుపై నివేదిక పూర్తయిందని చెప్పి నరసింహారెడ్డి ఆయన చెప్పినటువంటి మాటలు. ఇక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో 2640 సీట్లకి పర్మిషన్, 20,000 సీట్లకు అనుమతి కోరిన యాజమాన్యాలు. విజ్ఞప్తిని నిరాకరించిన సర్కారు. ఎక్కువగా కంప్యూటర్ రిలేటెడ్ సీట్లు ఉండడమే కారణం. కన్వర్షన్ సీట్లపైన కూడా నిర్ణయం పెండింగు. భూములు కబ్జా అవుతున్నా పట్టించుకోరా, 100 ఎకరాలు అన్యక్రాంతమైన స్పందించరా అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు మండిపడుతుంది. ఎవరి మీద? భూములు కబ్జా అవుతున్న పట్టించుకోరా, 100 ఎకరాలు అన్యక్రాంతమైన పట్టించుకోరా అని చెప్పి శ్రీధర్ బాబు మంత్రి. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. ఇండస్ట్రీస్, కామర్స్, టీజీఐఐసి, హెచ్ఎండిఏ అధికారులకు లేఖ. మంత్రి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అనేటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు అనేటువంటి వ్యక్తి చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. ఐటీ శాఖకు మంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి. అయితే అన్యకాంతమైతున్నటువంటి భూములు, కబ్జా చేస్తున్నటువంటి భూములను అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు, చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అని చెప్పేసి అంటారు. అయితే కాప్రా సర్కిల్లో కూడా ఒక దగ్గర మంత్రి శ్రీధర్ బాబు పేరు చెప్పుకొని ఒకరు రోడ్డును ఆక్రమించి అనైతికంగా అక్రమంగా కూడా అక్రమ కట్టడం చేపడుతున్నారు. ఈయన పేరును వాడుకొని, మరి నిజంగా ఆయనకు సంబంధించిన వాళ్ళు కాదో కానీ ఆ కాప్రా సర్కిల్లోని గాడ నాచారం డివిజన్లా అదేంది హెచ్ఎంటీ నగర్లా అనుమతి లేని కట్టడము ఈ మంత్రి శ్రీధర్ బాబు పేరు చెప్పుకొని అండదండలతోని కడుతురు. మరి అది ఎంతవరకు వాస్తవం ఏందో చూడాలి. అది కూడా రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ, అది కేవలం కుటుంబం గుర్తింపు కోసమే. సీఎం రేవంత్ రెడ్డి. పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ వర్తింపు. రేపు 1,00,000 వరకు లోనున్న మాఫీ. లబ్ధారులో రైతు వేదికలో సంబరాలు. రుణ మాఫీ నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే కఠిన చర్యలు తప్పని బ్యాంకర్లు హెచ్చరిక. ఇవే అంటే కుటుంబం గుర్తు. రేషన్ కార్డు ఉన్నాయంటే ఓలోలు ఉన్నారా? అంగన్వాడీలకు గుడ్ న్యూస్. టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రకటన. చిన్నారులకు పచ్చదనంపై అవగాహన పెంచాలని సూచన. అమ్మ మాట అంగన్వాడీ బాట బాగానే ఉంది. ఇప్పుడు